హాయ్ గాయ్స్, ఈ వీడియో వచ్చేసి స్పెషలీ ఫర్ ఉమెన్స్ అన్నమాట. అది కూడా ఎవరైతే సెల్ఫ్ కేర్ తీసుకోరో వాళ్ళకి మాత్రమే ఈ వీడియో అన్నమాట. ఎందుకు అంటారా, లైక్ ఇల్లు పిల్లలు అంటూ కొంతమంది ప్రాపర్ ఫుడ్ అనేది తీసుకోరు. అండ్ బిజినెస్ చేసేవాళ్ళు కానీ, లైక్ జాబ్ చేసేవాళ్ళు కానీ, ఎవరైనా సరే కానీ కొంతమంది ఉమెన్స్ అనేది ప్రాపర్గా ఫుడ్ అనేది ప్రాపర్ న్యూట్రిషన్స్ అనేది తీసుకోరు. లైక్ హస్బెండ్కి ఏమి ఇస్తున్నాము, పిల్లలకి ఏం న్యూట్రిషన్స్, ఏం ప్రోటీన్స్ పెడుతున్నాము అనేది వాళ్ళ మీద కాన్సన్ట్రేషన్ ఉంటుంది, కానీ సెల్ఫ్ కేర్ అనేది ఉండదన్నమాట. లైక్ మార్నింగ్ ఏదో టీ బిస్కెట్ తినడం, మధ్యాహ్నం లంచ్ కొంచెం చేయడం, లేకపోతే పూజలు అవి ఇవి అంటూ లైక్ 12 గంటల దాకా తినకపోవడం. ఇట్లా చాలామంది ఉమెన్స్ ఇంట్లో ఉండేవాళ్ళు కానీ, లైక్ జాబ్ హోల్డర్స్ ఆఫీస్కి లేట్ అవుతుందని కానీ, బిజినెస్ వాళ్ళు షాప్కి లేట్ అవుతుంది కానీ, ఇలా రీజన్ ఏదైతే ఉండనివ్వండి, బట్ అందరికీ కేర్ తీసుకుంటారు కానీ సెల్ఫ్ కేర్ అనేది అసలు తీసుకోరు. అంటే తనకి ప్రాపర్ న్యూట్రిషన్స్ కానీ, ప్రోటీన్స్ కానీ కరెక్ట్గా అందుతున్నాయా లేదా, నేనేం తింటున్నాను, ఏ టైంకి తింటున్నాను, ఏం చేస్తున్నాను అనే సెల్ఫ్ కేర్ అనేది మర్చిపోతాం బేసిక్గా. సో ఇదంతా ఎందుకు స్పెషల్లీ చెప్తున్నాను అంటే, ఏదైనా ఎక్స్పీరియన్స్ చేస్తేనే అర్థమవుతుంది కదా. దాంట్లో వన్ ఆఫ్ ది మెయిన్ రీజన్ నేను ఈ వీడియో చేయడానికి ఎగ్జాంపుల్ నేనే అనమాట. సో నాకే చాలా ఎఫెక్ట్ ఇచ్చింది. అంటే మనం ప్రాపర్ ఫుడ్ తీసుకోకపోవడం వల్ల హార్మోనల్ ఇన్బ్యాలెన్స్ అవుతుంది, ఆ స్ట్రెస్ అనేది ఎక్కువ అవుతుంది. సో వాటన్నిటి వల్ల ఏమవుతుంది అంటే హెల్త్కి చాలా పెద్దగా ఎఫెక్ట్ అవుతుంది. కొందరికి స్లోగా, కొంతమందికి ఏమో ఒకటేసారి ఎఫెక్ట్ అవుతుంది. సో దాంట్లో నాకు చాలా పెద్దగా ఎఫెక్ట్ అయ్యింది. అంటారు కదా, ఎప్పుడు ఎవరికి ఏమవుతుందో తెలియదు అని చెప్పేసి అంటారు కదా, బట్ దాంట్లో కొన్ని కొన్ని మన చేతులారా కూడా చేసుకుంటాము. సో స్పెషలీ మనం న్యూట్రిషన్స్ ఫుడ్ తీసుకోకపోవడం వల్ల, ప్రాపర్ టైమింగ్స్ మెయింటైన్ చేయకపోవడం వల్ల హెల్త్ ఇష్యూస్ చాలా వస్తున్నాయి. సో నేను ఆల్మోస్ట్ 10 డేస్ సడన్గా నాకు ఎఫెక్ట్ ఇచ్చేసి 10 డేస్ ఫుల్ బెడ్డెడ్ అనమాట. కూర్చోలేను, లేవలేను, ఒకళ్ళు సపోర్ట్ లేకుండా నిలబడలేను. అంతా లైఫ్ అంతా ఒకటేసారి చేంజ్ అయిపోయింది. అండ్ ఆ సిచ్యువేషన్ ఎవరికి రావద్దు అంటారు కదా, పగోన్కి కూడా రావద్దు ఆ పెయిన్ అని అంటాం కదా. సో అట్లాంటి పెయిన్ అనేది నేను ఫేస్ చేశాను. సో నాలాగా ఎవరు ఫేస్ చేయకూడదు అని నాకు ఎందుకో చెప్పాలి అనిపించింది. నాకు తెలిసి చాలామంది ఉంటారు, ఆల్మోస్ట్ 90% లేడీస్ చాలామంది కరెక్ట్ టైం టు టైం తినరు, అందరి కోసం ఆలోచిస్తారు, కానీ సెల్ఫ్ కేర్ అనేది ఆల్మోస్ట్ ఉండదు. దీనివల్ల చాలా ప్రాబ్లమ్స్ కూడా ఫేస్ చేస్తాము. బట్ నేను ఎక్స్పీరియన్స్తో చెప్తున్నాను. అండ్ నాకేమైంది, నేను ఇప్పుడు కూడా ప్రజెంట్ రెస్ట్ మోడ్లో ఉన్నాను, బట్ ఎందుకో చెప్పాలనిపించింది, కొంచెం బెటర్గా ఉన్నానని వీడియో తీస్తున్నాను. నాకేమైంది అండ్ దాంట్లోంచి ఎట్లా ఓవర్కమ్ అయ్యాను, అండ్ నేను న్యూట్రిషన్స్ ఫుడ్ ఏమేమి తీసుకుంటున్నాను, నేను ఎట్లా బెటర్ అయ్యాను అనేది నేను నా నెక్స్ట్ వీడియోలో చెప్తాను. బట్ ఈ సజెషన్ తీసుకుంటే బెటర్ అండి. ఎందుకు అంటే మనం లైఫ్లో అందరికీ అన్నీ చేస్తూ ఉంటాము, బట్ దాంట్లో మన పోర్షన్ ఏంటిది, మన లైఫ్ ఏంటిది, మన హెల్త్ ఏంటిది అని కూడా సెల్ఫ్ కేర్ అనేది తీసుకోవాలి. మనం స్ట్రాంగ్గా ఉంటేనే అందరూ స్ట్రాంగ్గా ఉంటారు, ఇల్లంతా హెల్తీగా ఉంటుంది. వన్స్ మనకేమైనా అయ్యింది అంటే లైక్ పిల్లలు డిస్టర్బ్ అవుతారు, అంత ఫ్యామిలీని డిస్టర్బ్ అవుతుంది. సో అవన్నీ నేను ఫేస్ చేశాను కాబట్టి అందుకని ఈ సజెషన్ ఇవ్వడం జరుగుతుంది. మీరు కూడా ఈ సజెషన్ ఫాలో అవుతారు. అండ్ టైం టు టైం న్యూట్రిషన్స్ ఫుడ్ తినడం అంటే లైక్ ఏది అంటే ఏదో తింటున్నామా లేదా అని కాదు, లైక్ న్యూట్రిషన్స్ ఫుడ్ కరెక్ట్ ప్రాపర్ టైం టు టైం మెయింటైన్ చేస్తున్నామా లేదా అనేది కూడా ఇంపార్టెంట్. సో అందరూ హెల్తీగా ఉండాలి. ఆరోగ్యమే మహాభాగ్యం అనే మాట చిన్నప్పుడు నేర్చుకున్నాం కదా. సో అది నిజం, నేను ఎక్స్పీరియన్స్ అయ్యాను. సో అది కొందరికన్నా యూజ్ అవుతుందని చెప్పేసి ఈ వీడియో తీస్తున్నాను. థ్యాంక్ యూ. అండ్ నా నెక్స్ట్ వీడియోలో అసలు ఎలా ఓవర్కమ్ అయ్యాను అండ్ ప్రాబ్లం ఏంటి, దానికి సొల్యూషన్స్, అండ్ ఫుడ్ ప్రాపర్గా ఏమేమి తీసుకోవాలి, ఎస్పెషల్లీ ఉమెన్స్ ఆఫ్టర్ 30s తర్వాత ఎలా ఉంటుంది లైఫ్
ఆఫ్టర్ 30s తర్వాత ఏమేమి తీసుకుంటే మన లైఫ్ అనేది మనం బెటర్గా చేసుకుంటామో అనేది నెక్స్ట్ వీడియోలో చెప్తాను. థ్యాంక్ యూ. అండ్ నేను ఈరోజు నుంచి వ్లాగ్స్ చేస్తున్నాను, సో మీ సపోర్ట్ నాకు కావాలి. థ్యాంక్ యూ సో మచ్. అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ సాన్వి ఇన్ఫో. థ్యాంక్ యూ.